ఆనంద్, నీ కోసం ఎవరు వచ్చారు? హాయ్. హాయ్. గ్యారేజ్ కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ అయిపోయింది. నైస్. నువ్వేంటి ఇక్కడ? బైక్ ఏదైనా ప్రాబ్లమా? వేరే ప్రాబ్లం. ఏదైనా కష్టం వస్తే జనతా గ్యారేజ్కి వచ్చి చెప్పుకోవచ్చు అంటారు కదా. నాకు కష్టం వచ్చింది. నాతో పాటు వస్తే ఆ కష్టం తీరిపోతుంది. వస్తావా? డన్. 1 hourలో రివ్యూ మీటింగ్ ఉంది సార్. నేనే డ్యూటీ బాగుండు అనుకున్నాను. నువ్వు కూడా. మనకు తప్పదు కదా సార్. అక్కడ పొలిటికల్ ప్రెషర్ బాగా ఎక్కువైంది సార్. అందుకనే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. మనకివన్నీ మామూలేగా. ప్లీజ్ తీసుకోండి. తను తీసుకొస్తుంది అనుకున్నా. తన్ని పిలిపిస్తే తీసుకురా. చిన్న పనుండి బయటికి వెళ్ళిందండి. ఫోన్ చేశాను, వచ్చేస్తుంది. మేము వస్తామని తెలుసు కదా. ఇంతకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది? ఐఎమ్ సారీ దినేష్. మీరు ఈరోజు వస్తున్నారని, ఇలా ఒక మ్యాచ్ చూసారని చాలా సడన్గా చెప్పారు నాకు. అందుకే నా మనసులో ఉన్న మాట చెప్పడం కన్నా చూపిస్తే బెటర్గా ఉంటుందని ఇతను తీసుకొచ్చాను. ఇతను ఆనంద్. వి ఆర్ సీయింగ్ ఈచ్ అదర్. మీరిద్దరా? ఎలా, ఎక్కడ పరిచయం? అక్కడ ముంబైలో. వాట్? హైదరాబాద్ ఏంటి, ముంబైలో కదా. అప్పుడే మర్చిపోయావా? ముంబైలో ఉన్నప్పుడు తన మరదలతో పెళ్లి కూడా అనుకున్నాను. అవునా? నీకెలా తెలుసు? అదే తను వెళ్ళిపోయిన తర్వాతే తిను పరిచయం అయింది. అంత ఫాస్ట్గా ఇంకొకళ్ళ? నేను ఒప్పుకోను సార్. తనంటే నాకు చాలా ఇష్టం అండి. నువ్వంటే నాకు పిచ్చి. నిజం సార్. ఇప్పుడు అదే ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ తర్వాత కూడా మీరు తన్ని పెళ్లి చేసుకుంటే రేపొద్దున లేనిపోయిన డౌట్లు వచ్చి నిజంగా పిచ్చికపోతుంది. సో వదిలేస్తే బెటర్. వాళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. చూడ్డానికి కూడా బానే ఉన్నారు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేవచ్చు కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా అమ్మా. ఇంకొన్ని రోజులు ఒకరినొకరు ఇంకా తెలుసుకోవాలని ఉంది. అందుకే నేనే బెటర్. నీ గురించి నాకు మొత్తం తెలుసు. నీ బొంద తెలుసు. ఇంకొకటి ఎవరన్నా తీసుకొచ్చి మన ముందు నుంచోబెడితే ఇంకా ఏంట్రా నీ గోల? పద పద. సార్ ఒప్పిస్తారేమో అమ్మా. నీతో మాట్లాడాలి. క్యారేజ్లో పనులను వదిలేసి వచ్చాను. వీలు చూసుకొని వస్తాను సార్. ముందే చెప్పొచ్చుగా, ఎంత కష్టపడ్డాందో చాక్ చేయడానికి. కావాలంటే దీన్ని నిజం కూడా చేయొచ్చు. కొత్తగా 200 కోట్ల మైన్ కోసం 2 ఊళ్ళని బెదిరించి ఖాళీ చేయించాను. దానికి కూడా అడ్డుపడ్డాడు ఆ నా కొడుకు. డోంట్ వరీ మై బాయ్, పిల్లోడే కదా, వాడిని నేను హ్యాండిల్ చేస్తాను. టైం ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది. 25 ఏళ్ళు. సేమ్ ప్లేస్, ఏం మారలేదు. మనుషులు కూడా అనుకుంటా. అప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్పడానికి వచ్చాను. వాళ్ళంటే పాతకాలం మనుషులు, మొరటి మనుషులు, అర్థం చేసుకోలేదు. బట్ యు ఆర్ అ దిస్ జనరేషన్ మ్యాన్. నాలాగే చాలా డ్రీమ్స్ ఉంటుంటాయి. టు లివ్ లైఫ్ కింగ్ సైజ్. ఏం కావాలో అడుగు. నోటికి తోచింది ఎంత పెద్దదైనా. చాలా చిన్నదే అడుగుతాను. తప్పుడు పనులు చేయొద్దు.
సేమ్ ఓల్డ్ సాంగ్. ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి నాకు. వాటిని దక్కించుకునే పనిలో అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. చిన్న చిన్న ప్రాణులు కొందరు సఫర్ అవుతారు. నువ్వేదో ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్ అని విన్నాను. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అడవి ఉంటుంది, అందులో పులి ఉంటుంది. అది బతకాలంటే చిన్న చిన్న ప్రాణుల్ని చంపాలి, తినాలి. దట్స్ నేచర్. మనం మార్చగలమా? నేను పులి లాంటి వాడిని. నేను బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు కొందరు పోతారు. రైట్. పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి. దట్స్ నేచర్. కాకపోతే నా కథలో పులి నేను, చిన్న చిన్న ప్రాణులు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్న గ్యారేజ్ పద్ధతులు కూడా మారాయి. కష్టాల్లో ఉన్నవాడు తలుపు తడితే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళ పట్ల. ఇప్పుడు అలా కాదు. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్ళిపోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్. చాలా రోజుల క్రితం పెదనానికి యాక్సిడెంట్ అయింది. రిపేర్ కానీ చెల్లిన కారు ఇప్పటిదాకా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరు రాలేదు. ఎవరో కావాలని చేసుంటారని ఎవడి మీద పడితే వాడి మీద అనుమాన పడుతూనే ఉంటాను. నీ మీద కూడా. సో నా కంట్లో ఎంత తక్కువ పడితే అంత మంచిది. చెప్పండి ముఖేష్ గారు. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను మీకు. మీ పార్టీకి ఇంత ఫండ్స్ ఇస్తున్నా ఆ జనతా గ్యారేజ్ విషయంలో మీరేం చేయలేకపోతున్నారు. రోజు రోజుకి వాళ్ళ హవా పెరిగి చాలా ప్రాబ్లంగా ఉంది నాకు. పైగా కొత్తగా ఎవడో వచ్చాడు. మా వ్యాపారాల్ని వదలట్లేదు, మా మనుషుల్ని వదలట్లేదు. ఏదో ఒకటి చేయాలి మీరు. నేను కూడా ఆ కుర్రాడి గురించి విన్నాను. సత్యం కంటే డేంజర్ అంట కదా. నా మాట విని వాళ్ళ కంట్లో పడకుండా కొంచెం పద్ధతిగా ఉంటే బెటరు. వ్యాపారం పోతే మళ్ళీ ఏదో ఒకటి చేయొచ్చు, ప్రాణం పోతే కష్టం కదా. అందరికీ కావలసిన వారాయన. స్టేట్లో ఈయనంటే గిట్టని వాళ్ళు కానీ, గిట్టని పొలిటికల్ పార్టీ కానీ లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక గ్యారేజ్, కొందరు మెకానికల వల్ల మనశ్శాంతి లేదు అని వినడానికే బాగాలేదు సార్. మా ఫ్యామిలీ వల్ల మీకు ఈ ప్రాబ్లం అని వినడానికే చాలా గిల్టీగా ఉంది అంకల్. యూ గివ్ మీ ఎ గ్రేట్ లైఫ్. మీకోసం ఏదైనా చేయాలని ఉంది. జనతా గ్యారేజ్ని లేపేద్దామా? చాలా కష్టం రాగా. ఎన్నో ఏళ్ల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అంత ఈజీ కాదు. కరెక్ట్, మీకు ఈజీ కాదు, కానీ గవర్నమెంట్కి చాలా ఈజీ. పొలిటీషియన్స్కి కోట్లు కోట్లు ఫండింగ్ ఇచ్చే బంగారు బాధ ఆయన. సీఎం కుర్చీలో కూర్చొని ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఎందుకు తను వేస్ట్? 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. తను ఎక్స్ సీఎం. నన్ను సీఎంని చేస్తే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం గంటలో వాణ్ణే కాదు, వాడి గ్యారేజ్, చెత్త చెదారం అన్నీ హుస్సేన్ సాగర్లో పడేస్తాను. అది ఫేవర్ అనేం కాదు, అందరికీ కావలసిన వారు మీరు. ఏదో ఒక దారుణం జరిగి గవర్నమెంట్ పడిపోవాలి సీనా. ఎంత పెద్దదైనా సరే, కానీ మిస్ అవ్వకూడదు. అంత ఫాస్ట్ కావాలంటే సిటీలో బ్లాస్ట్ ప్లాన్ చేయడం బెటర్. చాలా మంది పోతారు.
there will be a lot of chaos. పర్ఫెక్ట్. ఆ గోలకి గవర్నమెంట్ కూడా తట్టుకోలేదు. ఒకసారి బ్రేక్. బండి రిపేరు బాగున్నారా? ఒక్క నిమిషం, బండి ఇవ్వండి. ఆల్రెడీ పెళ్ళయింది, ఒక బాబు కూడా. హస్బెండ్ పోయాక బాబుతో లైఫ్ అలవాటైపోయింది. అలవాటయింది, కానీ ప్రేమించే మనిషి దొరికితే సంతోషంగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దానికి పెళ్ళంటే 10 మంది ఏమనుకుంటారు? ఆ 10 మంది ఎప్పుడూ ఏదోటి అనుకుంటూనే ఉంటారు. ఆవిడేమనుకుంటుందో తెలుసుకోండి. చాలా మంచివారు అన్నయ్య. నాకు బాబుకి జీవితాంతం తోడుగా ఉంటారు. ఒక్కసారి మీరు కూడా మా ఇంటికి వస్తే బాగుంటుంది. ఆఖరికి బోసుగడికి పెళ్ళి అయిపోతుంది. నమ్మలేకపోతున్నాను. బాబు నమస్తే. నమస్తే. హోసనా షాదీ పక్కా అయిందంట కదా? షాదీ ముబారక్ బోస్ భాయ్. శుక్రియా భాయ్. నమస్తేనా. నమస్కారం. ఏం పోసినా పెళ్లి కుదిరిందట కదా, మరి ఖాళీ ఈడ కూర్చొని తింటే ఏం ఖుషి వస్తుంది? మస్తు ధూమ్ ధామ్ చేయాలి. హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన బాంబు పేలుళ్లలో ఇప్పటి వరకు 64 మంది చనిపోయారు. ఇప్పటికే సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించి పలుచోట్ల బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయి. ఇది తీవ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంతో మంది పిల్లలు పోయారు, ఎంతో మంది తల్లులు పోయారు. వీళ్ళేం పాపం చేశారు? వాళ్ళను కాపాడాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్టు చూస్తుంది. ఇది సరిపోలేదా మీకు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే మీలో చల్లం వస్తుంది?